మీడియా మిత్రులు ఎవరైనా రావచ్చు, ఫ్రెండ్సే అండి ఎవరైనా రావచ్చు. క్వెషన్ మాట్లాడితే ₹100. ఇండస్ట్రీలో ఎవరున్నారు చెప్పాలా ఇచ్చేవాళ్ళు? నువ్వు 10 క్వెషన్‌లు మాట్లాడతావా ₹1000 నీకు ఫోన్‌పే చేస్తా. 20 క్వెషన్‌లు మాట్లాడతావా 2000. మీరు వినే ఉంటారు సోషల్ మీడియాలో వార్న సూర్య గారు ఆయన సపోర్ట్ వల్ల మేము ఇలా చేయగలం. విజయరాజ్ డైరెక్టర్ గానీ, సతీష్ డీఓపీ గానీ, నేను గానీ ఎవరైనా సరే ఇలాంటి యాక్టర్లు గానీ వార్న సూర్య గారి వల్లే మేము ముందుకు అడుగు వేస్తున్నాం. యాక్చువల్‌గా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమాల్ని, చిన్న సినిమాల్ని తక్కువగా చూస్తున్నారు. ఎందుకు పెద్దగా చూస్తల్లా అన్న దారుణమే ఈ రోజున వార్న సూర్య గారు నిలబడటం కారణం. సో ఆయన ఉండటం వల్లే మేము ముందుకు వెళ్తున్నాము. ఇలాంటి సినిమాలు తీసి మీకంటూ ఒక కొత్త కథని మీ ముందుకు మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు టాలెంట్ ఉందా? ఒకటే చెప్తాను, నా వాట్సాప్ నెంబర్ కూడా చెప్తా 8639251636. సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఫోటో, మీ యాక్టింగ్ చేస్తున్న ఒక వీడియో పెట్టండి. ఎక్కువ వద్దు. ఇవన్నీ పడుకున్నా తిన్నాను అవన్నీ వద్దు నాకు. ఒక ఫోటో వీడియో పెట్టండి. మీకంటూ మేము చేసే ఒక 10 మూవీస్లో యాక్టింగ్ స్కిల్స్ మీకు ఉంటాయి 100% చెప్తున్నా. దానికి సపోర్టింగ్ పెద్ద తలగా ఎవరు అంటే వార్న సూర్య గారు. ఆయన ఎవరైనా సరే కొత్త వాళ్ళు, నేననే కాదు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఒక ఈవెంట్ పెట్టుకుంటే ఫస్ట్ వచ్చి ₹10,000 మీకు బోనస్గా ఇస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు ఆయనతో ఏది మాట్లాడాలన్నా సరే ₹100 నీకు ఫోన్పే చేస్తాడు. అయిపోయిందా, నెక్స్ట్ నువ్వు మాట్లాడు, మళ్ళీ ఇంకో ₹100 ఫోన్పే. అట్లాగే నేను యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ రకంగా ఎంత బాధపడ్డాను అన్నది మన సోషల్ మీడియా అందరికీ తెలుసు. వాస్తవంగా పెద్ద పెద్ద ఛానల్ అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఆంధ్ర తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్ల తెలుగు ఇండస్ట్రీలో. బరాబర్ చెప్తా. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని బొంబాయి, ఢిల్లీ అలాంటి వాళ్ళందరిని తీసుకొచ్చి తెలుగు ఇండస్ట్రీలో పెట్టడం, కొత్త వాళ్ళని ముందుకి సాగనివ్వకుండా చేస్తున్నారు డైరెక్టర్. ఏ డైరెక్టర్ అయినా అవనివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్ల. సో ఏంటంటే పల్లెటూరు నుంచి ఏదో కన్నతల్లి నుంచి ఏదో పల్లెటూరు నుంచి ఏదో పొలం పనులు చేసుకుంటూ ఏదో అవకాశం వస్తుంది నాకు అని ఇండస్ట్రీ పిచ్చి మీద వస్తున్నారు అవకాశం హైదరాబాద్కి. సో వాళ్ళని తీసుకోవట్లా. ఏదో రోల్ పెట్టడం, వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పెట్టడం, ఏదో చేసి పంపించడం, వాళ్ళకు 500, 400, 600 ఇచ్చేసి పంపించేయటం తప్ప నాకంటూ ఒక అవకాశం ఉంది, నేనంటూ ఒక దాంట్లో చేశాను అన్న గుర్తింపు అన్న ఒక పర్సన్ నేను ఈ రోజు దాకా 9 సంవత్సరాల్లో ఎప్పుడు చూడాల. సో ఇలా ఎందుకు అని నేనంటూ ఒక ఏదో ఒకటి చెయ్యాలి అంటూ మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీకి అప్సూట్ అవసరం అయింది. నేను కూడా దాంట్లో విజయరాజ్ డైరెక్టర్ చాలా మంచిగా అందరిని కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఎట్లా అంటే వాళ్ళకి యాక్టింగ్ రాకపోయినా సరే నేను ఉన్నాను, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక నాన్నగా అని సపోర్ట్ చేస్తూ ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి, కెమెరా చూడకూడదు, ఇలా చూడాలి, ఇలా యాక్టింగ్ నేర్చుకో, ఇలా దీనివల్ల ఇంకో నీకు ఒక అవకాశం వస్తుంది, సీరియల్ అవని సినిమాల్లో అవని ఒక అవకాశం వస్తుంది నా ద్వారా, నాకంటూ ఒక నేమ్ ఉంటే చాలు అని అందరినీ ముందుకి తీసుకెళ్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే అమౌంట్ అయితే ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి రా, ట్రావెల్ ఛార్జీ పెట్టుకుంటారు, ఫుడ్ పెడతారు, ఇంటి ఫుడ్ పెడతారు, మా వదిన మంచిగా ఉండిద్ది, ఫుడ్ పెడతారు మంచిగా. ప్రతి ఏది క్యారెక్టర్ ఉన్నా సరే ఇలా చేయమ్మా ఇలా చేయమని దగ్గర నుంచి చెప్పే డైరెక్టర్ ఇప్పుడు దాకా నేను చూడాల. పెద్ద పెద్ద డైరెక్టర్లు వర్క్ చేసిన, తెలుసో తెలీదో నాకు తెలియదు, డైరెక్టర్ మారుతి గారితో చేసిన, అందరితో చేసిన. కాకపోతే ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా నీకు రాదు అంటే నువ్వు నేర్చుకొని రావాలి కదా, నేను ఎవడబెట్టాడు అన్న ఆఫ్ కెమెరా అలా మాట్లాడే డైరెక్టర్ని చూసే గానీ ఆఫ్ కెమెరాలో కూడా నీకు ఇలా కాదు, ఇలా నేర్చుకో, ఇలా ఉంటేనే నెక్స్ట్ నువ్వు ఇలా వెళ్ళగలవు అని చెప్పేది విజయరాజ్ డైరెక్టర్ని ఒక్కరినే చూసాను నేను మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఇంకొకటి ఏంటంటే దీనికి అన్నిటికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, మనం గుర్తిద్దాం. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు గుమ్మం దగ్గరే ఆగిపోతున్నారు, గుమ్మం దాటి ఎందుకు అడిగి వేయలేకపోతున్నారు, అడిగి వేపిద్దాం, వాళ్ళకి మనం చేతో దవుదాం అన్న సపోర్ట్ వల్ల నేను ఈ రోజున వాళ్ళకి ముందుగా నిలబడ్డా. పెట్టామంటే సిగరెట్ కానీ గంజాయి కానీ, సిగరెట్ నేను తాగుతా అలానేం కాదు, గంజాయి ఏదైతే మత్తు పెడతానికి బాగా ఎడిట్ అవుతున్నారో అది ఎలా ఆపాలి, అది ఎలా ఆపగలం ఏంటి అన్నది ఈ సినిమా. నేను ఎలా అయ్యానంటే మెయిన్ గా సతీష్ బ్రో, సో ఆయన డిఓపి అవ్వడానికి కారణం నా ఫ్రెండ్. కృష్ణాగాంధీ పార్క్ దగ్గర నాకు ఫ్రెండ్ అయ్యాడు యాక్చువల్గా, పార్క్ దగ్గరే. సో ఇలా చేస్తున్నాము, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా కృష్ణ అన్నాడు. దీనికి ముందు నేను కసరా అన్న మూవీ ఫిలిం
చేశా. మ్హూ. థియేటర్ మూవీ అది, పెద్ద ఓకే. మూవీ అది. ఓకే. రీసెంట్‌గా ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అయిద్ది అది. మ్మ్. మన హీరో సాయితో రిలీజ్ అయిద్ది. దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ రోల్ చేశా నేను. మ్మ్. సో, దాని తర్వాత మనోడు ఓకే కృష్ణ నువ్వు చెయ్యి క్యారెక్టర్ బావుంటది అన్నాక 1 బై 1 ఇంకా అలా క్యారెక్టర్‌లు వస్తానే ఉన్నాయి నాకు ఫిల్మ్‌లో. అదేలే అదే ఒక అర్థం. ఫిల్మ్ ద్వారా ఒక ఫిల్మ్ నువ్వు బానే చేస్తున్నావు. నువ్వు రీల్స్ కాదు, నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు. నువ్వు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆగకూడదు. నీకు టాలెంట్ ఉంది. నీకు తెలియట్లేదు. నీ వల్ల ఒక 10 మంది వస్తారు మా దగ్గరికి అంటే, నేను దగ్గర దగ్గర చాలా మంది ఆర్టిస్టులని నేను వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఏ ఫోన్ చేసినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ అమ్మాయి అయినా సరే రియాక్ట్ అయ్యిద్ది. మ్మ్. ఒక కాల్‌తోనే. నేను చేస్తాను కృష్ణ గారు అంటారు తప్ప, అరే కృష్ణ నేను చేయను అన్న వర్డ్ మాత్రం రాదు. ఎంత టాప్‌లో ఉన్నా సరే 1,000,000 సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూపియండి. నేను మ్మ్. కాల్ చేస్తాను. నా దగ్గర నంబర్స్ ఉంటాయి. మ్మ్. కృష్ణ గారనే వర్డ్ వస్తది. మ్మ్. అరే కృష్ణ, తురే కృష్ణ ఇలాంటి వర్డ్స్ రావు. ఎందుకంటే అదేలే. నేను బయటికి తెలియకపోయినా నేనంటూ వాళ్ళకి అవకాశం ఇప్పించా. తెలుగు ఇండస్ట్రీలో 100% నేను అవకాశం ఇప్పించా వాళ్ళకి. ఏ చిన్న రోల్ అయినా సరే వాళ్ళకి అవకాశం ఇప్పించా. మ్మ్. సో, పేరు రాకపోయినా పెద్ద విషయం లేదు. కానీ ఆళ్ళు మంచిగా బతకాలన్నదే నా పాయింట్ వేడు. సో, ఇంకోటేంటంటే మనోడు చెప్పాడు, నేనెళ్ళాను. పార్క్ దగ్గర పలానా లొకేషన్ పెట్టాడు. ఎళ్ళాను. వేరే మ్మ్. సనత్ నగరం ఎళ్ళాను. వేరే క్యారెక్టర్‌లో వేరే వీళ్ళందరూ వచ్చారు. సరే మాట్లాడుతుంటే పలానా క్యారెక్టర్ నువ్వు సెట్ అయితావు కృష్ణ. ఇలా 'నెక్స్ట్ లవ్' అన్న ఒక మూవీ మేము చేయాలనుకుంటున్నాం. దాంట్లో నువ్వొక థర్డ్ హీరోగా సెలెక్ట్ అవుతావు. నీకంటూ ఒక అమ్మాయి ఉంటది. ఇలా అంటే, అమ్మాయిని నేను తెచ్చుకుంటాను సార్ అంటే, లేదు నీకంటూ మేము సెలెక్ట్ చేసాం. నువ్వెలా తెచ్చుకుంటావు? అది తెలిసిందేగా. డైరెక్టర్ మ్మ్. ఏదనుకుంటే అదేలే. ఇంకా అదే అమ్మాయిని పెడతారు గానీ, మనం కరెక్టే ఏ కరెక్ట్. అమ్మాయిని పెట్టుకుంటే అలా సెట్ అవ్వదు కదా! అని నేను మ్మ్. అప్పుడంత ఆలోచించలా. సరే సార్ మీరు ఏదనుకుంటే అది నేను అయితే 100% మీకు సపోర్ట్ చేస్తాను. నేను చేస్తాను అని ఆ ఫిలింని ముందుకెళ్తాం అయితే సాగింది. సో, ఈ రోజున మన ఫిలిం ఛాంబర్‌లో పెడతాం అన్నది అది నిజంగా నమ్మబుద్ధి అవ్వట్ల. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ అంటే తెలియదే ఉంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏ మూవీ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ కొబ్బరికాయ అక్కడే కొట్టాలి. ఎంత పెద్ద హీరో అయినా ఆయన మెగాస్టార్ అవని, ప్రభాస్ అవని, ఎన్టీఆర్ అవని ఎవ్వరైనా సరే ఫస్ట్ కొబ్బరికాయ అక్కడే కొట్టాలి. సో, అలాంటి ఫిలిం ఛాంబర్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో మనకంటూ ఒక ఈవెంట్ అలాంటిది మన బ్యానర్ పెద్దగా మన మూవీ కూడా ఒక పడిద్ది మీడియా ముందు అన్నది నిజంగా నాకు ఈ రోజుకి కూడా నమ్మశకంగా లేదు. సో, అట్లాగా జర్నీ ఇంకా మూవీస్ చేసుకుంటూ ఇంకా 3 మూవీస్ ఉన్నాయి. సో, మ్మ్. ఆటిల్లో కూడా నేనున్నా. మూవీస్ పేర్లు ఇంకా అనౌన్స్ చేయకూడదు. ఆటిల్లో కూడా నేనున్నా. మనోడు లేడు యాక్చువల్‌గా. దాని తర్వాత లాస్ట్. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను ముందున్నా. మ్మ్. మనోడికి ఇంకా నేను చేయగలను కృష్ణ నువ్వు చేపి అన్నాడా, నేను ఇంకా 10 మూవీస్‌లో కూడా నేను చేపిచ్చడానికి నేను రెడీగా ఉన్నా. అలా ఉంది. కాకపోతే ఏంటంటే నేను కృష్ణాగాంధీ పార్క్ దగ్గర అదొకటి కాపాడుకున్నా బ్రో. చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణాగాంధీ పార్క్ దగ్గర ఏదో పాలిటిక్స్ మాట్లాడతాడు, ఏదో సినిమాల గురించి మాట్లాడతాడు, అమ్మాయిల గురించి మాట్లాడతాడు. ఇదే తెలుసు. దాని గురించి నేను ఎంతమందిని ఎంక్వైరీ చేస్తున్నా, ఏ రకంగా బ్యాక్‌గ్రౌండ్ పెంచుకుంటున్నా, సర్కిల్‌ని పెంచుకుంటున్నా అన్నది ఎవరికీ తెలీదు. సో, ఈ రోజున ఏంటంటే కృష్ణాగాంధీ పార్క్ దగ్గర ఎవరైతే యూట్యూబర్‌లు ఉన్నారో ప్రతి వాళ్ళ దగ్గర నా నంబర్ ఉంటది. నేను ఈ రోజున ఇలా ఫోన్ చేసి ఇలా మూవీ ప్రమోషన్ ఉంది రా బ్రో. నేనైతే డబ్బులు ఇవ్వలేను. సపోర్టింగ్‌గా రా బ్రో అంటే వస్తారు. ఎందుకంటే నేను ఆళ్ళకి ఫస్ట్ సపోర్ట్ చేశా కాబట్టి. మ్మ్. అది ఆళ్ళకుంది. సో, అదొకటి కాపాడుకున్నా బ్రో. హైదరాబాద్ కృష్ణాగాంధీ పార్క్ దగ్గర మ్మ్. అదొక గుర్తింపు అన్నది నేను కాపాడుకున్నా. ఏ పిచ్చి ప్రాంక్ వీడియోలు చేయని, లవ్ ప్రాంక్ వీడియోలు చేయని, ఏదైనా చేయని. అది ఒకప్పుడు చేశా. చేయలేదని నేను అంటల్లా. అది కూడా మాట్లాడుతున్నా. ఆళ్ళు అనొచ్చు కామెంట్స్‌లో "నువ్వు ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా అమ్మాయిలతో వీడియోలు చేసావు కదా! ఈ రోజున నువ్వు ఫిల్మ్ గురించి సపోర్ట్ చేయమంటున్నావు. ఎలా సపోర్ట్ చేస్తావు" అని. ఓకే. మీ తమ్ముడుగానో, మీ అన్నగానో, మీ ఇంట్లో ఒక మనిషిగా, ఒక ఫ్యామిలీ మెంబర్‌గా నాకు సపోర్ట్ చేయండి. నేనంటూ మీకు కూడా కంపల్సరీ నేను చేసే ఏదైతే మూవీస్ ఉన్నాయో దాంట్లో కంపల్సరీ ఒక క్యారెక్టర్ అయితే ఇవ్వగలను అనైతే నేను చెప్తాను. కరెక్ట్‌గా ఎందుకు చెప్తున్నానంటే ఇబ్బంది ఏం లేదు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ రండి. అందరూ ఆహ్వానులే దానికి ఈవెంట్‌కి. ఎవరైనా క్వెషన్‌లేయండి. ఇండస్ట్రీలో ఇలా ఆహ్, అదే కమిట్మెంట్ ఉంటాయి గదా! సో, ఇలా మేము చేయలేకపోతున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. ఎవరు అడిగినా సరే తెలుగు ఇండస్ట్రీలో మాకంటూ ఒక అవకాశం ఇస్తే ఇలా కమిట్మెంట్ అడుగుతున్నారు. మీలో కూడా అలా ఉంటదా? అరే మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చి కంపల్సరీ మా ఈవెంట్‌లో అడగండి. క్వెషన్‌కి ₹100 లేకుండా మీరు డబ్బులు సంపాదించుకోండి. ప్లస్ మీ ఆన్సర్‌కి ఆన్సర్ కూడా సంపాదించుకోండి. ప్లస్ మేము చేసే మూవీస్‌లో కూడా మీకు 100% అవకాశం ఉంటది అనైతే నేను కరెక్ట్‌గా చెప్పగలను. చేసింది ఒకటి కాదు. ఒకటి మనం
ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఇంత ట్రావెల్ చేసి చాలా మందిని చూసా, పెద్ద పెద్ద యాక్టర్లను చూసినా నేను. కానీ అవకాశాలు కొత్త వాళ్ళకి ఇవ్వట్లా. బరాబర్ నీ కెమెరామన్ చెప్తా, నువ్వు ఎడిటింగ్ చేయి లేకపోతే డిలీట్ చేయి, నాకు పెద్ద విషయం ఏం కాదు. పెద్ద పెద్దోళ్ళని చూసా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదన్న వాస్తవంగా. మెయిన్ గా ఒకటి పాయింట్ ఏంటంటే కమిట్మెంట్. అబ్బాయిలతో పక్కన పెట్టు, ఎలాగైనా చేసేసుకుంటారు. అమ్మాయిల దగ్గరికి వచ్చేటప్పుడు కమిట్మెంట్ అడుగుతుంది. అరే కొంతమంది ఫ్యామిలీ ద్వారా ఇబ్బంది పడుతూ ఒప్పుకునే వాళ్ళు వేరు, ఆ కులం ఉంటాయి కదా, సో అలా పడుతూ ఒప్పుకోకుండా పల్లెటూరు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగా చాలా మందిని చూసాను నేను. అరే ఒక డైరెక్టర్ అని పేరని చెప్పను, డైరెక్టర్ని వీళ్ళని చూపించాలి, ఇదే నేను వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నా. వాళ్ళ దగ్గర యాక్టింగ్ ఉందా, దాన్ని నేను బయట తీయాలి, జనాలకి తెర మీద నేను చూపించాలి అన్న ఉన్న డైరెక్టర్లు ఉన్న వాటిల్లో ఈయన ఒకడు. ఓకే ఓకే, సో అలాగా రన్ అవుతున్నా. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా, అమ్మ కడుపున పుట్టపోయినా సరే ఒక తమ్ముడుగా చూసి ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి, ఇలా షూట్ చేయి, ఇలా చేయి, ఇలా చేయి తల్లి, అలా కాదక్క, ఇలా చేయి చెల్లి అని చెప్పే డైరెక్టర్ ఈయన ఒక్కనే చూసాను నేను వాస్తవంగా, ఇంతమందితో వర్క్ చేసినా సరే. సో అలాంటి డైరెక్టర్లు దొరకటం నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు. సో దొరికినా సరే కొంతమంది ఏంటంటే దాన్ని తొక్కేయడానికి పైకి రానివ్వరు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే మంచి ఎక్కువగా పనిచేయదు. మన సోషల్ మీడియాలో ఇప్పుడున్న ప్రెజెంట్ నెట్వర్క్ ఏంటంటే చెడు ఎక్కువగా ముందుకు వెళ్తుంది. నువ్వు మంచిగా ఒక 10 మందికి భోజనం పెట్టి ఒక వీడియో పెట్టు, రీలు 10 లైకులు కూడా రావు. అదే నువ్వు షర్టు సించేసి మంచిగా ఏదో రీల్ చేయి, మిలియన్లో లైకులు ఉంటే న్యూస్ ఉంటుంది, తెల్లారిపటికి నువ్వు సెలబ్రిటీ. అంటే ఏంటంటే చెడు మనోళ్ళు ఎక్కువ తీసుకుంటున్నాడు, మంచి ఉన్నది చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అట్లాగే ఏంటంటే నేనేమంటున్నానంటే చెడు అన్నది తక్కువ తీసుకోండి, మంచి ఏది చెడు ఏది అన్నది ఆలోచించి మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లల చేతిలో ఫోన్లు ఉంటున్నాయి ఈ మధ్య, ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తున్నారు. దాంట్లో ఏది ఉంటుంది, ఏది చూస్తున్నారు వాళ్ళు, అది గమనివ్వండి. గమనించి దాన్ని బట్టి వాళ్ళకి మీరు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అని తెలపడానికి మీకు ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో అలా ఏం కాకుండా ఇచ్చావరంగా మీరు ఏదో రూమ్లో ఉండి వాళ్ళని ఏదో రూమ్లో పెట్టేసుకొని వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ల్యాప్టాప్ ఇచ్చేసి ఇష్టాచారం చేసుకోవటం. వాళ్ళు రేపు పొద్దున మన సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అని మనం చదవాల్సి వస్తుంది. ఒక అమ్మాయి లవ్ చేసింది, ఇలా చంపేసింది, కుక్కర్లో పెట్టేసింది, డ్రమ్లో పెట్టేసింది, లేకపోతే సెల్ఫీ పేరు మీద నదిలో తోసేసింది అని మనం చదువుకోవడం వస్తుంది. అలా వద్దు అని